హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్వేస్ సిరి థాట్స్. మేము ఈరోజు వచ్చేసి ఘనజీవామృతం తయారు చేస్తున్నాము. ఘనజీవామృతం ఎలా తయారు చేయాలంటే, ఒక 100 కేజీల పెండకి 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లము, ఆవు మూత్రం 2 లీటర్లు, పుట్టమన్ను కొంచెము తీసుకొని ఫస్ట్ అన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా మేము ఎలా చేస్తున్నామో అట్లా మొత్తం కలుపుకోవాలి. మొత్తం అట్లా కలుపుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నీడలో 15 రోజులు ఆరబెట్టాలి. అవి ఆరిన తర్వాత పొడి చేసుకొని మనం ఏ రకమైన మొక్కకైనా కానీ కిచెన్ గార్డెన్లకి, టెర్రస్ గార్డెన్లకు దేనికైనా వాడుకోవచ్చు. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇలా చేసుకోవాలంటే కొంచెం ఓపికతో చేసుకున్నామంటే దీని ఫలితము చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తరం పంటలకి ఎక్కువ కెమికల్ కొట్టడం వలన ఎంతో హానికరమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనిని వాడడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి, మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఈ విధంగా ఇవి ఉండలుగా చేసుకొని నిల్వ చేసుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. వీటిని 15 రోజులకు ఒకసారి వాడుకోవాలి. పొడి చేసి చల్లుకుంటే మొక్కలు బాగా హెల్తీగా వస్తాయి. ఇది ప్రకృతి వ్యవసాయంలో ఒక భాగము. మేము ఈ విధంగా తయారు చేసుకుంటాము. ఇంకా మిగతా రైతులతో కూడా చేపిస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.